నమస్కారం. ఈరోజు మనం కొంచెం వెనక్కి వెళ్దాం. 18వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోకి. నమస్కారం. అవును, చాలా కీలకమైన కాలమది. మన దగ్గరున్న ఆధారాలు చూస్తుంటే కొన్ని ముఖ్యమైన యుద్ధాలు జరిగాయి. అవి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలా మార్చాయో చూద్దాం. అంటే ఒక వ్యాపార సంస్థ నుండి వాళ్లు పాలకులుగా ఎలా మారారో అన్నది. కరెక్ట్. చాలా ఆసక్తికరమైన పరిణామమది. సరే, మొదటగా ప్లాసీ యుద్ధం తీసుకుందాం. 1757లో జరిగింది కదా? అవును. ప్లాసీ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని కంపెనీకి మధ్య. వినడానికి ఇది పెద్ద యుద్ధంలా అనిపించినా ఇందులో అసలు విషయం సైనిక బలం కాదంటారు. నిజమేనా? నిజమే. అంటే సైన్యం ఉంది, కాని గెలుపుకి ముఖ్య కారణం సిరాజ్ సేనాని మీర్ జాఫర్ చేసిన ద్రోహం. ఓహో, దానివల్ల కంపెనీకి బెంగాల్ సంపద అంతా దొరికిందన్నమాట. అవును. ప్లాసీ ఒక రకంగా రాజకీయపరమైన విజయం బెంగాల్ వాళ్ల చేతుల్లోకొచ్చింది. కాని సైనికపరంగా చూస్తే బక్సర్ యుద్ధం 1764 ఇంకాస్త చెప్పాలంటే నిర్ణయాత్మకమైనది. బక్సర్ అదెలా? ఇక్కడ కంపెనీ ఎదుర్కొన్నది కేవలం బెంగాల్ మాజీ నవాబు మీర్ ఖాసింనే కాదు, ఆయనతో పాటు మొఘల్ చక్రవర్తి షా ఆలం II, ఇంకా అవధ్ నవాబు షుజావుద్దౌలా, వీళ్ల సంయుక్త సైన్యాన్ని ఓడించారు. అమ్మో, అంటే ఇది పెద్ద కూటమిపై గెలుపు అనమాట. ఇది మోసం కాదు, సైనిక బలమేనా? అవును. ఇక్కడ వాళ్ల క్రమశిక్షణ, ఆధునిక ఆయుధాలు పనిచేశాయి. ఇది వాళ్ల సైనిక శక్తిని స్పష్టంగా చూపించింది. మరి దీని ఫలితాలు? చాలా పెద్దవి. 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది. దాంతో కంపెనీకి బెంగాల్, బీహార్, ఒడిషాల దివానీ హక్కులు వచ్చాయి. దివానీ హక్కులు అంటే? పన్నులు వసూలు చేసుకునే అధికారమా? ఖచ్చితంగా, పన్నులు వసూలు చేసే హక్కు. ఇదే వాళ్లని వ్యాపారుల నుండి పరిపాలకులుగా మార్చిన కీలకమైన అడుగు. వారి పాలనకు ఇది ఒక చట్టబద్ధమైన అధికారమిచ్చింది. సరే, ఇది ఉత్తరాన జరిగింది. అదే సమయంలో దక్షిణాన పరిస్థితి వేరుగా ఉండేది కదా? అక్కడ ఫ్రెంచ్ వాళ్లతో పోటీ ఉండేది కదా? అవునవును. దక్షిణాన బ్రిటిష్ వాళ్లకి ఫ్రెంచ్ వాళ్లకి మధ్య చాలా తీవ్రమైన పోటీ ఉండేది. దానికోసం 3 కర్ణాటక యుద్ధాలు 1746, 1763 జరిగాయి. 3 యుద్ధాలా? అవును. అందులో 3వ కర్ణాటక యుద్ధంలో జరిగిన వాండీవాష్ యుద్ధం 1760 చాలా ముఖ్యం. వాండీవాష్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఆ యుద్ధంలో సర్ ఐర్కూట్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు ఫ్రెంచ్ వాళ్ళని పూర్తిగా ఓడించాయి. దాంతో భారతదేశంలో ఫ్రెంచ్ వారి రాజకీయ ఆశలు దాదాపుగా అంతమైపోయాయి. అంటే వాళ్ల ప్రధాన యూరోపియన్ పోటీదారు తొలగిపోయారన్నమాట. అవును. అది వాళ్లకి దక్షిణాన పెద్ద వ్యూహాత్మక విజయం. యూరోపియన్ పోటీ పోయింది సరే, మరి స్థానిక పాలకుల నుండి గట్టి ప్రతిఘటన ఎదురైందా? ముఖ్యంగా దక్షిణాదిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల గురించి వింటాం కదా? ఖచ్చితంగా ఎదురైంది. మైసూరు పాలకులు హైదర్ అలీ, ఆ తర్వాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్, వీళ్లు బ్రిటిష్ ఆధిపత్యాన్ని చాలా బలంగా సవాల్ చేశారు. వారితో కూడా యుద్ధాలు జరిగాయా? 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. మొదటి యుద్ధంలో 1769 అయితే హైదర్ అలీ బ్రిటిష్ వాళ్లని మద్రాస్ దాకా తరిమికొట్టాడు. మద్రాస్ వరకా? అంటే కంపెనీకి అది పెద్ద షాక్ అయ్యుంటుంది. నిజంగానే. వాళ్లని ఒక ప్రతికూలమైన ఒప్పందం, మద్రాస్ ఒప్పందం చేసుకునేలా చేశాడు హైదర్ అలీ. మరి రెండో యుద్ధం? రెండో యుద్ధం 1780-84 కూడా చాలా హోరాహోరీగా జరిగింది. మధ్యలో హైదర్ అలీ చనిపోయినా టిప్పు యుద్ధాన్ని కొనసాగించాడు. చివరికి మంగళూరు ఒప్పందంతో అప్పటికి యథాతథ స్థితి కుదిరింది. సరే, కాని మూడో యుద్ధం 1790-92 టిప్పుకి పెద్ద దెబ్బ తగిలిందని అంటారు. అవును. అది చాలా నష్టం కలిగించింది. శ్రీరంగపట్నం ముట్టడి తర్వాత టిప్పు తన రాజ్యంలో సగభాగం వదులుకోవాల్సి వచ్చింది. భారీగా నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. అంతేకదా? ఇంకా తన 2 కుమారులను బ్రిటిష్ వారికి బందీలుగా ఇవ్వాల్సి వచ్చింది శ్రీరంగపట్నం ఒప్పందం ప్రకారం. అయ్యో, చాలా కఠినమైన షరతులు. ఇక 4వ యుద్ధం, అదే చివరిదా? రాజధానిని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన వీరమరణం పొందాడు. ఓ, టిప్పు సుల్తాన్ మరణంతో మైసూర్ రాజ్యం బ్రిటిష్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. టిప్పు సుల్తాన్ మాత్రం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా నిలిచిన ఒక ప్రతీకగా చరిత్రలో మిగిలిపోయాడు. అంటే ఈ యుద్ధాలన్నీ చూస్తే దాదాపు 50 ఏళ్లలో 1757-1799 ప్లాసీలో మొదలైన వాళ్ల ప్రయాణం, దౌత్యం, కొన్నిసార్లు మోసం, సైనిక బలం,
స్థానిక మిత్రులను వాడుకోవడం, ఇలా అన్నీ కలిపి కంపెనీ భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎలా ఎదిగిందో స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ప్లాసీలో వాడిన ఎత్తుగడ వేరు, బక్సర్లో చూపించిన సైనిక ఆధిక్యత వేరు, మైసూరు విషయంలో ప్రత్యక్ష ఆక్రమణ వరకు వెళ్లారు. వాళ్ల వ్యూహాలు పరిస్థితిని బట్టి మారుతూ వచ్చాయి. ఈ విజయాలే బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేశాయి. నిజమే. ఇదంతా చూశాక ఒక ఆలోచనొస్తోంది. బ్రిటిష్ వాళ్ల విజయపరంపర ఒకవైపు, టిప్పు లాంటి వాళ్ల వీరోచితమైన ప్రతిఘటన మరోవైపు. ఈ సంఘర్షణ, ఈ ప్రతిఘటన భవిష్యత్తులో మన స్వాతంత్ర్య పోరాటానికి ఏమైనా స్ఫూర్తినిచ్చి ఉంటుందా? అది ఆలోచించాల్సిన విషయమే. ఆ ప్రతిఘటనల జ్ఞాపకాలు, ఆ పోరాట స్ఫూర్తి తర్వాతి తరాల్లో ఏదో ఒక రూపంలో ప్రభావం చూపి ఉండవచ్చు. దాని గురించి ఇంకా లోతుగా ఆలోచించవచ్చు.